నుండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన సంఖ్యాశాస్త్రం మరియు గవ్వ ప్రశ్నాశాస్త్ర నిపుణులు శ్రీ కృష్ణమాచార్యుల గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబజీ. నమస్కారం అమ్మ. 2023వ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి గవ్వ ప్రశ్న శాస్త్రం ద్వారా మేషరాశి వారి జాతకం ఎలా ఉండబోతుందో తెలియచేస్తారా? తప్పకుండా. మేషరాశి వారికి 2023వ సంవత్సరం గవ్వ ప్రశ్నను అనుసరించి, గోచార పరిస్థితుల్ని అనుసరించి రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వాటి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. మేషరాశి వారికి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి అంకె 1 అంటే రవి. గోచార పరిస్థితుల్లో శని కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితులు. గతించినటువంటి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రాబోయేటువంటి 6 మాసాల యొక్క ఫలితాలకి కారణమవుతాయి అన్నటువంటి విషయం అందరికీ కూడా విదితమే. గడిచినటువంటి గ్రహణ సంబంధమైనటువంటి పరిస్థితి మేషరాశి మీద ప్రభావం చూపెడుతుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా 2023వ సంవత్సరంలో మేషరాశికి శని బలంగా ఉన్నాడు. ఈ కారణం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతలు రావటం, అన్ని రకాలైనటువంటి వ్యవహారాల్లో కూడా వాళ్ళు చేయదగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సాధించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదైనా ప్రయత్నాన్ని చేస్తే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు, అప్రయత్న ధనలాభం, సంతాన సౌఖ్యం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పటి వరకు కూడా కొన్ని సంవత్సరాలుగా 3-4 సంవత్సరాలుగా మేషరాశి వారు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయినట్టే. భవిష్యత్ అంతా కూడా సానుకూలవంతంగా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందగోరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. గృహ సంబంధమైనటువంటి విషయాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా ఎన్నో కొత్త మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ 2023వ సంవత్సరం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితిగా మనం భావించవచ్చు. ప్రత్యేకించి మేషరాశి స్త్రీలకు ఏ విధంగా ఉండబోతుందండి 2023? వ్యక్తిగతమైనటువంటి జీవితంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో గతంలో వీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల భార్యాభర్తల మధ్య ఎడబాటు కానీ, మాట పట్టింపులు కానీ ఉంటే ఈ రాశి స్త్రీలకి ఇవన్నీ కూడా సమస్యపోయి కుటుంబం మొత్తం కూడా సఖ్యతగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్త్రీలలో ఉద్యోగపరమైనటువంటి అంశాలు, అది దూర ప్రాంతంలో, దూరదేశంలో, అంటే కుటుంబానికంటే కూడా దూరంగా ఉంటూ వృత్తి ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి స్త్రీలు, లేదా విదేశీ ప్రయాణం చేయాలనుకున్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. జీవితం స్తంభించిపోయింది, ఇక ఏమీ చేయలేకపోతున్నాం, మానసికమైనటువంటి సంఘర్షణలో ఉంటున్నాం అన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అయితే వారి గర్భవాసాన జనించిన సంతతి వారి భవిష్యత్తు కోసం స్థిరచరాస్తులను వృద్ధి చేయటమో, లేదా విద్యా సంబంధమైనటువంటి విషయాల కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతాయి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు ఆసన్నమవుతాయి, లేదా ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో శుభకార్య సంబంధమైనటువంటి విషయాల్లో ఏవైనా ప్రయత్నాలు కొనసాగిస్తే అవి అత్యంత అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే మరొక చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఒక మిశ్రమ ఫలమైనటువంటి, ఎవరినైనా నమ్మి విశ్వసించి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఏదైనా అప్రయత్నంగా వచ్చినటువంటి ధనాన్ని ఇతరుల చేతిలో పెట్టడం, ఇవి కొన్ని రకాలైనటువంటి అపోహలకి, అపార్థాలకి తావిచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు మళ్ళీ రావటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మేషరాశి జాతకుల్లో ఉన్నటువంటి స్త్రీలకి 3-4 సంవత్సరాలుగా కలిసి రానటువంటి స్థితిగతి నుంచి వైవాహిక జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాలు, సంతానపరమైనటువంటి స్థితిగతులు చాలా బాగున్నాయి. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త. శని బలంగా ఉన్నాడు. ఈ కారణంగా అవిశ్రాంతంగా కృషి చేయటం, అంటే విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా ఎక్కువగా కష్టపడటం వల్ల శరీరానికి ఏవైనా చిన్న ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, అంతే తప్ప అన్ని విధాల యోగదాయకమైనటువంటి కాలంగానే మనం చెప్పచ్చు. ప్రత్యేకించి విద్యార్థులకి ఎలా ఉండబోతోంది గురువుగారు?
పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి విద్యార్థులు లేదా ఏవైనా పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నతమైనటువంటి ర్యాంకులు పొందడానికి అవకాశం ఉంది. మేషరాశికి రాష్ట్రాధిపతి అయినటువంటి వాడు కుజుడు, అంగారకుడు. కొన్ని పరిస్థితుల్లో కొంతకాలం వృషభ రాశిలో స్తంభించుకున్న, అంటే ద్వితీయ స్థానంలో ఉన్న శని ఈ సంవత్సర కాలం మొత్తం మీద కూడా అనుకూలవంతంగా ఉన్నాడు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వడానికి కారణమవుతుంది. కొత్తగా ఏవైనా సరే కోర్సులు నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు, విద్యార్థులు విదేశీ ప్రయాణం చేసి దూర ప్రాంతాల్లో విద్యను అభ్యసించాలనుకున్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా తప్పకుండా వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఒకవేళ పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగ ప్రయత్నానికి ఎవరైనా వెళ్ళినట్లయితే నిరుద్యోగులకు కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ప్రత్యేకంగా వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది గురువుగారు? వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నిల్వ చేసేటువంటి వస్తువుల ద్వారా, ఎక్కువ కాలం నిల్వ పెట్టేటువంటి ద్వారా, అంటే ధాన్యం కానివ్వండి, ఇతరత్ర వ్యాపారాలు అనివ్వండి, ధాన్యము, అపరాలు, ఇతరత్ర ధాన్యానికి సంబంధించినటువంటి వ్యాపారాలు, నిల్వ పెట్టేటువంటి వ్యాపారాలు, వీటికి గిట్టుబాటు ధర పెరగటం, వాళ్ళు ఊహించినటువంటి విధంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మిగతా వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అప్రయత్న ధనలాభం. మొదటి త్రైమాసికం, మూడవ త్రైమాసికం, అంటే మొదటి 3 నెలలు, తర్వాత ఆగస్టు తర్వాత రాబోయేటువంటి 2-3 మాసాలు వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అత్యంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు ప్రత్యేకంగా వారికి ఎలా ఉండబోతుంది? వృత్తి ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి మీ కార్యాలయంలో మీ యొక్క స్థాయి పెరగటం, సహచరులతో అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉండటం, మీ పై అధికారుల మన్ననలను పొందుతారు. వృత్తి ఉద్యోగంలో బదిలీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అయితే స్థానచలనం తప్పదు అని కాదు, కానీ మీరు ప్రయత్నం చేసి మీరు పనిచేస్తున్న కార్యాలయం నుంచి కానీ, మీరు పనిచేస్తున్నటువంటి ఊరి నుంచి కానీ మీరు కోరినటువంటి చోటుకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు, బదిలీలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు 7-8 మాసాలు, అంటే జూలై మాసం, ఆగస్టు మాసం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు ఏది గురువుగారు? ప్రత్యేకించి రాశ్యాధిపతి అయినటువంటి అంగారకుడు అరుణవర్ణం, రక్తవర్ణం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. వీరు పూజించవలసిన దైవం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గనక విశేషంగా పూజించిన, వీరితో పాటు ఏదైనా ఒక శనివారం మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో ఎక్కడైనా కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి అష్టమి రోజు కానీ, అమావాస్య లాంటి తిథి రోజు కానీ కూష్మాండ దీపం, వంటకు ఉపయోగించేటువంటి గుమ్మడి ఫలాన్ని తీసుకెళ్ళి ఆ పైభాగాన్ని కొంత తీసివేసి అందులో నువ్వుల నూనెను పోసి ఒత్తులను వెలిగించి ఓం బ్రహ్మ భైరవాయ నమ అన్నటువంటి మంత్రాన్ని కానీ, కాలభైరవ అష్టకాన్ని కానీ విశేషంగా చదువుకున్న, కాలభైరవ అష్టకాన్ని జపించిన జాతకంలోని సమస్త ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మేషరాశి జాతకులు ఎంతో కాలంగా పనులు పూర్తవ్వట్లేదనో, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో రుణ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఏ వ్యక్తికి మేము రుణగ్రస్తులుగా ఉండకూడదు, అటువంటి పరిస్థితులు రావాలని ఎదురు చూస్తూ ఉన్నారో ఆ విధమైనటువంటి పరిస్థితుల్ని శని భగవానుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కాలభైరవుణ్ణి పూజించగలిగితే రుణ సంబంధమైనటువంటి స్థితిగతుల నుంచి బయటపడతారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ నిర్ణయం వెలువడుతుందో, ఏ ఫలితం వస్తుందో, భవిష్యత్తుకు సంబంధించి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం సరైందో కాదో అన్నటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అనుకూలవంతంగా ఉంటుంది. ప్రత్యేకించి కాలభైరవుణ్ణి ఉపాసన చేయటం వల్ల, ఈ రాశివారు ఈ విధంగా కాలభైరవుణ్ణి పూజించటం వల్ల పెద్దల నుండి మనకు వారసత్వంగా రావలసినవి, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, కోర్టు సంబంధమైనటువంటివి, లేదా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ రూపంలో ఉన్నటువంటివి, అంటే మనకు అర్హత ఉండి మనకు రావలసినవి, స్థిర చరాస్తులకు సంబంధించినవి, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా సానుకూలవంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీ అర్హతని,
మీకు సంబంధించిన స్థితిగతుల్ని నిరూపించుకోగలుగుతారు. ఈ 2023వ సంవత్సరంలో ధన సంబంధమైనటువంటి విషయాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన స్థితిగతుల్లో తప్పనిసరిగా విజయాన్ని సాధించాలి అంటే మనం కాలభైరవ స్వామిని పూజించవలసింది. అలాగే ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకోవటం వల్ల మరింత వేగవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడవచ్చు. పరమేశ్వరుణ్ణి కానీ శివుణ్ణి కానీ అర్చించిన, అది కూడా సులభమైనటువంటి విధి విధానాల్లో, అది కూడా శుద్ధ జలం, విభూది భస్మం, మారేడు తలం, వీటితో కనుక పరమేశ్వరుణ్ణి పూజించిన, కాలభైరవ స్వామికి అభిషేక క్రతువు జరిపించిన అనుకూలవంతం. ప్రతి అమావాస్య నాడు లేదా ప్రతి అష్టమి నాడు ఈ విధమైనటువంటి పూజాది క్రతువులు చేసుకుంటూ వెళితే 2023వ సంవత్సరంలో మేషరాశి వారికి మరిన్ని అద్వితీయమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా 2023వ సంవత్సరంలో గవ్వ పంచాంగం అనుసరించి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ.